వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ అయితే మా ఇంట్లో అందరికీ చాలా స్పెషల్. నాకైతే ఇంకొంచెం ఎక్కువనే స్పెషల్. బికాస్ మా లక్కీ గారితో ఇది నా ఫస్ట్ బోనాల పండుగ. లాస్ట్ టైం వాడు నా బుజ్జలో ఉండే, ఈసారి వాడు బయట ఉండనమాట. ఇంకా 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 స్పెషలే కదా మనకి, మన పిల్లలతోటి ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకునే పండుగ. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇంకా బోనాల పండుగ రోజు హడావిడి ఎట్లుంటుందో తెలుసు కదా మీకు కూడా. ఇంకా బోనాల పండుగ అంటే ముక్క సుక్క లేకపోతే కూడా ఎట్లా గైస్. సో ఆ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, మటన్ కర్రీ, పూరీలు, నూనె పోలలు, పచ్చి పులుసు, వైట్ రైస్ ఏమో అమ్మవారికి సమర్పించడానికి, ఇవి పూరీలు, మటన్ కర్రీ, బగారా రైస్ ఏమో మాకు తినడానికి. బ్రేక్ఫాస్ట్ ఏమో ఆ రోజు సేమియా ఉప్మా చేసిన. అండ్ ప్లీజ్ గైస్, ఇంట్లో ఫెస్టివల్స్ ఉన్నప్పుడు దోశ, ఇడ్లీ, బోండా ఇట్లాంటివి అస్సలు పెట్టుకోకండి. తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ పెట్టుకోండి. అప్పుడు మీకు కూడా వర్క్ ఎక్కువ అయినట్టు అనిపించింది. ఏంటంటే ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఏమేమి కావాలో మటన్ కర్రీకి, పచ్చి పులుసుకి ఆర్ బగారా రైస్కి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాం. సో దట్ వంట చేసేటప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ కట్టింగ్, ఒక సైడ్ వంట చేయాల్సిన పని ఉండదు. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే వంట చాలా తొందరగా అయిపోతుంది. సో ఒక సైడ్ నూనె పోలలు, ఇంకో సైడ్ బగారా రైస్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. అండ్ నేను చేసే నూనె పోలలకి ఒక ఫ్యాన్ బేసే ఉంది. ఇది గొప్పలన్నా అనుకోండి, అబ్బా అని అనుకోండి, బట్ నేను నిజంగా నూనె పోలలు చాలా బాగా చేస్తా. నేను చేసే నూనె పోలలు చాలామందికి ఇష్టం. అండ్ మా ఆయన ఆర్డర్ కూడా వేసిండు ఆ రోజు, దట్ చేస్తే ఎక్కువ చేయి, కొన్ని చేసి అందరికీ పంచుతాం, మళ్ళీ నాకు తినడానికి ఏమో ఆయన చెప్పినాక ఇంకా నేను వినకుండా ఉంటానా. సో అందుకే ఎక్కువనే నూనె పోలలు చేసిన. అండ్ అందుకే ఆ రోజు లేట్ అయింది కూడా నూనె పోలల వల్లనే. ఎక్కువ చేయాలంటే ఫ్రై చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. నూనె పోలలు తొందరగా అయిపోతేనే పూరీలు చేద్దామని చెప్పి నేను అనుకున్నా. అండ్ ఇంకా అందుకే ఆ రోజు లేట్ అయింది గైస్. అండ్ మా ఆయన కూడా మటన్ కొంచెం తొందరగా తీసుకురాలేడు, లేట్ తీసుకొని వచ్చిండు. ఇంకా కొంచెం అది తొందరగా తెస్తే ఏంటంటే కర్రీ అయిపోయి ఉంటుంది కదా. సో అప్పుడు మనం మిగతా వర్క్స్ కానీ లేదంటే పూరీలు చేసి పెట్టేసుకుంటాం కదా. సో అట్లా చెప్తే అయినాడు గైస్. మా ఆయన తొందరగా తీసుకురమ్మన్నప్పుడు లేటే తీసుకొని వస్తాడు, బట్ ఇట్స్ ఓకే. కొన్నిసార్లు అట్లా. మీ ఇంట్లో బోనాల పండుగ రోజు స్పెషల్స్ ఏంటి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీరు ఆ రోజు వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా? మేమైతే నాన్ వెజ్జే తింటాం. అండ్ ఎవరన్నా గోల్కొండ, లస్కర్ బోనాలు, మహాంకాళి బోనాలకి ఎవరైనా వెళ్ళినారా? వెళ్తే కమెంట్ సెక్షన్లో అది కూడా కమెంట్ చేసి చెప్పండి. నాకు వెళ్ళాలని చాలా ఇష్టం గైస్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అన్నా వెళ్తానేమో. చాలామంది చెప్పారు ఏంటంటే వీక్ డేస్లో వెళ్ళడం బెటర్ అని చెప్పారు, సండే కంటే. సండే అయితే చాలా రష్ ఉంటారంట. ఇంకా అసలు ఆ రోజు వెళ్ళడం కంటే ఊరుకుంది బెస్ట్ అని కూడా చెప్పారు నాతోటి, బికాస్ అంత రష్ ఉంటారంట. బట్ నెక్స్ట్ టైం వెళ్తే బాగుండు గైస్. నెక్స్ట్ టైం వెళ్ళాలని కోరుకుంటున్నా. ఇంకా నేనైతే ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నా, మీరు చూసేయండి ఏమేమి చేస్తున్నాను.
అన్న వాళ్ళ కొడుకు కూడా హాస్టల్లో నుంచి వచ్చిండు. మీరు ఇంతకుముందు చూసారు కదా, ఒక చిన్న బాబు ఉన్నాడు మా లక్కీగాని ఎత్తుకొని. వాడు లక్కీగాడిని నన్ను కలవడానికి వచ్చిండు. ఇంకా మా లక్కీగాడు అయితే అసలు ఆ రోజు వాడి నుంచి జరగట్లేడు అనమాట. అంటే వాడినే ఎత్తుకోమంటుండు, మా పింటుగాని దగ్గరనే ఉంటుండు. ఇంకా వాడు మంచిగా ఎత్తుకొని తిరుగుతుంటే మా లక్కీగాడికి మంచిగా సరదా అనిపిస్తుంది. అన్న మంచిగా ఎత్తుకుంటుండు కదా, ఇంకా అన్న దగ్గరనే ఉండిపోదామని. సో అట్లా వాళ్ళిద్దరు ఆడుకుంటారు. ఇంకా అప్పటిలోపు నేను పచ్చి పులుసు, నూనె పోలేలు, వైట్ రైస్, పెరుగు ఇవన్నీ అత్తమ్మ దగ్గర తెచ్చిపెట్టిన. సో దట్ ఇంక అత్తమ్మ బోనం కుదించడం స్టార్ట్ చేస్తారని. ఎప్పుడైనా అత్తమ్మనే బోనం కుదిస్తారు. అండ్ మేము నూనె పోలేలు, పచ్చి పులుసు, పెరుగు, వైట్ రైస్ అమ్మవారికి సమర్పిస్తాం కదా, అవి మళ్ళీ మేము తింటాం కూడా గైస్. మొత్తం నాన్ వెజ్ తింటామని అనుకోకండి. ఇది తిన్నాక నాన్ వెజ్ తింటాం. అంటే ఇది ప్రసాదం కదా, సో ఫస్ట్ ప్రసాదం తినాలి, తర్వాత మనం వండుకుంది తింటాం యాజ్ యూజువల్. ఇంకా మీరు ఎట్లా పెడతారు అంటే అమ్మవారికి బోనంలో ఫస్ట్ రైస్ లేదా పరమన్నం పెడతారా, లేదంటే రైస్, పచ్చి పులుసు, పెరుగు పెడతారా? మేమేంటంటే కింద బోనంలో విస్తరాకు లోపల పెట్టి అందులో అన్నం, పచ్చి పులుసు, నూనె పోలేలు, పెరుగు పెడతాం. పైన దాంట్లో ఏంటంటే పచ్చి పులుసు ఇంకా పెరుగు కలిపి పెడతాం. సో అట్లా మా సైడ్ పెడతారు. మీ సైడ్ ఎట్లా పెడతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న సౌండ్స్ రావచ్చు. ఎస్, మా లక్కీగాడు వాళ్ళ నాన్నతో ఆడుకుంటుండు, అందుకే మీకు కొంచెం సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. బట్ చాలా క్యూట్గా ఉంటాయి, మీరు జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతాయి వాడి సౌండ్స్. ఇంకా ఇప్పుడైతే అత్తమ్మ బోనంకి యాపాకులు పెడుతున్నారనమాట. యాపాకులు ఎంత పెడితే అంత మంచిగా అనిపిస్తుంది బోనం, అసలు నిండుగా కొడుతుంది బోనం అయితే అట్లా. ఇంకా నేనైతే తొందరగా రెడీ అయిపోతున్నా. నా హాఫ్ శారీ అయితే ఈసారి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన. అస్సలు ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఈ శారీ అయితే మా అత్తమ్మ శ్రీమంతం శారీ. అండ్ ఇప్పుడు ఇలాంటి శారీస్ చాలా తక్కువ ఉన్నాయి కదా, సో ఆ ఓల్డ్ వింటేజ్ లుక్ అనేది నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను మా అత్తమ్మ శారీ తీసుకున్నాను అనమాట. ఇది అత్తమ్మ శ్రీమంతం శారీ, ఇంకా స్పెషలే కదా, సో నేను దాన్ని హాఫ్ శారీ లెక్క కుట్టించుకున్నా. నేను అంటే ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో షార్ట్ వీడియో లాగా పెడతా, మీకు నచ్చితే ఒకసారి చూడండి, తొందరలోనే పోస్ట్ చేస్తాం. అండ్ ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నా ఐడి ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో కండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఆ రోజైతే మీరు అసలు ఒకటి అబ్జర్వ్ చేశారా, మేము ఎంత ప్రశాంతంగా, ఇంత కామ్గా ఎట్లా అన్ని వర్క్స్ చేసుకుంటున్నాము, అసలు లక్కీ బాబు లేడా అని డౌట్ రాలేదనుకుంటా. ఎస్, లక్కీ బాబు ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, ఎందుకంటే మా పెద్దత్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, సో వాడిని తీసుకెళ్లారనమాట అక్కడికి. అక్కడ కూడా బోనం చేస్తారు. ఇంకా లక్కీ బాబు అక్కడికి వెళ్ళేసరికల్లా ఇక్కడ వర్క్స్ అన్నీ తొందరగా అయిపోతున్నాయి అనమాట. వాడు ఉంటే ఏంటంటే పాపం వాడిని ఒకరు ఎత్తుకోవాలి, లేదంటే వాడిని ఒకరు ఆడిపియాలి, అంటే వాడికి కూడా తెలియదు కదా మేము ఏం చేస్తున్నాం అన్నది. సో అందుకే ఇంకా మధ్యలో వచ్చి ఇంతకుముందు యాపాకులతోటి మేము బోనం అలంకరిస్తున్నప్పుడు కూడా యాపాకులు తీసుకుండు. ఇంకా బోనం అలంకరణ అయిపోకముందే అత్తమ్మ వాడిని ఇంటికి తీసుకెళ్ళడంతో మేము తొందరగా రెడీ అయిపోయి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పిన్ని వాళ్ళ ఇంటి నుంచి గుడికి వెళ్తున్నాం అనమాట. వాకబుల్ డిస్టెన్సే మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే మా పెద్దత్తమ్మ, అంటే మా అత్తమ్మ వాళ్ళ పెద్దక్క. సో మా పెద్దత్తమ్మ బోనం ఎత్తుకున్నారు. ఇంకా అసలు మా లక్కీగాని చూడడానికి నేను ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడికి రాగానే మా లక్కీగాడేడి, మా లక్కీగాడేడి అని అడుగుతున్నా. చాలాసేపు అయింది కదా వాడిని చూసి, ఇంకా నేను రెడీ అయినా కదా వాడు నన్ను చూడలేడని చెప్పి కూడా నాకు అనిపించింది. ఇంకా లక్కీగా ముంగలికి వెళ్ళి నేను నించుంటే మా లక్కీగా నన్ను క్యూట్గా చూస్తుండు, మా అమ్మ ఎందుకు ఇట్లా రెడీ అయింది, మా అమ్మ ఏం ఎత్తుకుంది తలపైన అని. మనం పోచమ్మ తల్లికి ఒకవేళ బోనం సమర్పిస్తే ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదంట గైస్, బట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ మా అత్తమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు ఏం చెప్పారంటే, మనం పోచమ్మ తల్లికి మనం తిన్నాక కూడా వెళ్ళి బోనం సమర్పించినా ఏం కాదు అని చెప్పారు. అంటే మనం నాన్ వెజ్ తిని కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బట్ అమ్మవారికి ఏదైతే మనం నైవేద్యంగా లేదంటే ప్రసాదం లెక్క పెడతామో అవి మాత్రం తినొద్దు. అమ్మవారికి బోనం సమర్పించి లేదంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించినాకనే మనం అవి తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ నూనె పోలేలు, అన్నం, పచ్చి పులుసు, ఇవి మనం వండుకుంటాం కదా సపరేట్గా, బగారా రైస్, మటన్ కర్రీ. సో అవి తినేసి కూడా మనం గుడికి వెళ్ళొచ్చు అంట, ఏం కాదంట పోచమ్మ తల్లికి. బట్ ఇంకా మేమైతే గుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించి
కళ్ళు సాకపెట్టి నీళ్ళతోటి కూడా సాకపెట్టి మంచిగా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం గైస్. మంచిగా అయింది దర్శనం మాత్రం. అండ్ రష్ ఎక్కువ ఉండే, బట్ ఇట్స్ ఓకే. ఇంటికి రాగానే ఫస్ట్ నూనె పొల్లలు తిన్నాం. మా ఇంట్లో అందరికీ నూనె పొల్లలు అంటే ఇష్టం. ఇంకా నూనె పొల్లలు తిన్నాక అమ్మవారి ప్రసాదం ఉంటుంది కదా, అంటే మనం బోనంలో పెట్టుకొని వెళ్తాం కదా, కొంచెం వాళ్ళు అమ్మవారికి పెడతారు, కొంచెం మనతో పాటు ఇంటికి తీసుకురావాలన్నమాట. సో అది ఫస్ట్ అందరం తినేసి తర్వాత మటన్, పూరి, బగారా రైస్ సర్వ్ చేసుకొని మేమైతే మా లంచ్ ఫినిష్ చేసినాం. 3 o'clockకి మేము లంచ్ చేసినాం గైస్. బట్ ఇట్స్ ఓకే, కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఇంకా పూరీలు, మటన్ కర్రీ డెడ్లీ కాంబినేషన్, అసలు నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఆ రోజు మటన్ కర్రీ కూడా చాలా మంచిగా అయింది. అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తిన్నారంట గైస్. సో అందుకే మేము ఇక్కడికి రమ్మన్నా కూడా మేము తినేసినాం. మీరు కూడా తినేసి ఇక్కడికి రండి అంటే మేము ఇంకా లంచ్ ఫినిష్ చేసేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అక్కడ చేన్లో అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కదా, మంచిగా వరినాట వేస్తున్నారు ఆంటీ వాళ్ళందరూ. ఇంకా నేను అక్కడ వీడియోస్ తీసుకుంటునేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నీ డ్రెస్ చాలా బాగున్నావు అంటే నాకైతే మస్తు సిగ్గవుతుంది వాళ్ళు అలా అంటుంటే. బట్ ఎంత మంచి ట్రెడిషనల్ వింటేజ్ లుక్ వచ్చిందో నాకైతే ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చాలా నచ్చింది. తొందరలోనే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మా లక్కీ గారు చూడండి ఇంకా నాతో ఎంత మంచిగా ఆడుకుంటుండో. పైననేమో కుర్తా, కిందనేమో షార్ట్. ఇంకా ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసినాం కొంచెం, వాడికి కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుందని. ఇంకా తెలిసిందేగా మీకు మా పిన్ని వాళ్ళ ఇంటి చుట్టూ ఎన్ని పొలాలు ఉంటాయో, మొత్తం గ్రీనరీయే ఉంటుంది. సో అక్కడే చాప వేసుకొని మంచిగా మేమందరం బయట కూర్చొని టైం స్పెండ్ చేసినాం. ఇంకా సాయంత్రం కాగానే అన్ని బోనాలు కలిసి వెళ్తాయి కదా, సో వాటిని కూడా చూసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా పక్కా క్లిక్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.